హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేసార్. సార్ నమస్తే. నమస్తే. ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చర్చ స్టార్ట్ అయింది సార్. అరాచక సైన్యాలు చాలా మంచి చర్చ. ఎగ్జాక్ట్లీ ఏంటి అని అంటే అరాచక సైన్యాలు అసలు ఎవరిని అంటున్నారు, ఎందుకు అంటున్నారు అంటే సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పుకునే వాళ్ళని. మనకు తెలుసు ఏపీ అండ్ తెలంగాణలో కూడా సార్ ఎలక్షన్స్ టైం అప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువగా ఉండింది. వాళ్ళే గెలుపు ఓటములను ప్రభావితం చేశారు. ఇట్లాంటి టాక్ కూడా నడిచింది సార్. జెన్యూన్ గా చెప్పాలంటే ఇప్పుడు ఏవైతే అరాచక సైన్యాలు అని అంటున్నారో సార్, రియల్లీ సోషల్ మీడియా ద్వారా ప్రజలు ప్రభావితమై ఎన్నికలను ప్రభావితం చేసి రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉంటుందా? 100% ఉన్నదండి. ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇలాంటి ప్రక్రియకి అంటే ఒకసారి తెలియక మోసపోయే అవకాశం ప్రజలకు ఉంటుంది సోషల్ మీడియా వారియర్స్ వల్ల. అది ఇప్పుడు కాదు కదా, 2014 నుంచే ఈ అరాచక సైన్యాల 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ ప్రజలకి దీంట్లోని నిజాలు ఎలా తెలుసుకోవాలి అనేది కూడా వాళ్ళకి తెలిసిందే. ఇప్పుడు ఫేక్ అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక ఫోటో వచ్చింది అనుకోండి, వాళ్ళు నిర్ధారించుకుంటున్నారు ఇది నిజమా కాదా అనేది. గూగుల్ చేయంగానే అది చెప్పేస్తుంది అది నిజంగా ఉందా. ఇప్పుడు నెహ్రూ కుటుంబం మీద కానివ్వండి, గాంధీజీ కుటుంబం మీద కానివ్వండి, నరేంద్ర మోడీ గారి మీద కానివ్వండి, పుంఖానుపుంఖాలుగా మరి ఫేక్ న్యూస్లు అయ్యి వస్తూ ఉంటాయి. అంటే ఎందుకనంటే వాళ్ళు సామాన్యమైన నాయకులు కాదు, పెద్ద నాయకులు కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద వస్తాయి, రాహుల్ గాంధీ గారి మీద వస్తాయి, సోనియా కుటుంబం మీద. కానీ ఇవన్నీ వెంటనే కూడా ఫేక్ న్యూస్ గా బయటపడుతున్న సందర్భాలను మనం చూస్తాం. ఇక ఈ అరాచక సైన్యాలంటే మనకి దేవతల యుద్ధం కాలంలో నుంచి కూడా ఉన్నాయండి. అంటే సడన్ గా భూమి మీద రాజులు యుద్ధం చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఈ రాక్షసులు ఎక్కడో పైనుంచి మాయా యుద్ధం ఇంద్రజిత్ చేస్తాడు, మనిషి కనిపించడు, బాణాలు పడతా ఉంటాయి. అంటే ఇక్కడ కూడా ఈ సోషల్ మీడియా వారియర్స్ కూడా వీళ్ళ పేర్లు నిజం పేర్లు కాదు, వాళ్ళ ఫోటోలు నిజం ఫొటోస్ కాదు, అన్ని ఫేకేనండి. అంటే ఒక అరాచక సైన్యం వాళ్ళు ఏంటంటే మేమే సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పి వాళ్ళు తెలుసు. యాక్చువల్గా నాయకులకు తెలుసు వాళ్ళు ఎవరు, ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది తెలుసు. వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అని అంటే పరిస్థితి మారినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఈ సోషల్ మీడియా వారియర్స్ చాలా తక్కువగా ఉండేవాళ్ళండి తెలంగాణలో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువగా ఉన్నారు. అది గుర్తెరిగి వాళ్ళు సునీల్ కనుమోలుని ఒక వారియర్స్ టీంని సృష్టించమని అధిష్టానం ఆదేశించింది. వాళ్ళకు ఒక బడ్జెట్ కూడా ఇచ్చారు. సునీల్ కనుమోలు గారు సోషల్ మీడియా వారియర్స్ ని సృష్టించారు. అంటే వీళ్ళకి సృష్టిస్తే వాళ్ళకు కొన్ని నాయకులు కూడా ఉండాలి. ఆ నాయకులు ఎవరంటే వెబ్సైట్స్. వాళ్ళు కనిపిస్తూ ఉంటారు వెబ్సైట్, దాంట్లో ప్రచారం చేస్తాం. దాన్ని లీడ్ తీసుకుని ఈ సోషల్ మీడియా వారియర్స్ పుకారుల్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు యూట్యూబ్ ఛానల్స్, మరి ఫేస్బుక్ అకౌంట్స్ లో, ట్విట్టర్ అకౌంట్స్ లో వీళ్ళు చేసే ప్రచారాలన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎప్పుడెప్పుడో అన్న మాటలన్నింటినీ కూడా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట కట్ చేసి, అంటే వాళ్ళ అనని మాటలను కూడా అన్నట్టుగా చేస్తూ ఉంటారు ఆ ప్రచారం. అందులో ఈ తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దాని మీద తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించిందో, ఇదేంటిది వీళ్ళొక్కళ్ళు మనం ఒక్కళ్ళమే కదా ఇక్కడ సోషల్ మీడియా వారియర్స్ ఉండేది, ఎందుకంటే రాజును లేదు కాబట్టి వీళ్ళకి ఒక ఫిజికల్ సైన్యం కూడా ఉంటుంది. ఈ రాజుకి పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, అది కనిపించే సైన్యం, అధికార యంత్రాంగం మొత్తం ఉంటుంది. వీళ్ళకి ఆర్థిక వనరులు బాగా ఉంటాయి కాబట్టి, అంగబలం ఉంటుంది కాబట్టి విస్తృతమైన సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ కు ఉండేవాళ్ళు. సరే, ఈ పోలీసులను ఉపయోగించి సునీల్ కనుమోలు టీంని అరెస్ట్ చేసి టీం మొత్తాన్ని సాక్షాత్తు సునీల్ కనుమోలు మీదే కేసు పెట్టి
41 నోటీస్ ఇచ్చి విచారించి మల్లురావు గారికి ఇచ్చారు. ఎవరంటే నేనే ఇచ్చాను. జరిగింది. ఆయనకి ఏం తెలియదండి నిజానికి, మల్లురావు గారికి ఏమీ తెలియదు. కాకపోతే అక్కడ ఉన్న ప్రచార వార్ రూమ్ అంతటా కూడా అరెస్ట్ చేస్తే మరి ఏం చేయాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? రేవంత్ రెడ్డి గారు నాయకుడు కదా, ఆయన తీసుకోలేడు కదా. అందుకని చెప్పి ఇమ్మీడియట్ గా మల్లురావు గారి పేరు పెట్టి, సరే నేనే చేయించానండి, నేనే చెప్పాను ఇవన్నీ చేయమని చెప్పి ఆయన భుజాన్ని వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు బెంగళూరుకి. ఎవరు? సునీల్ కన్మోలు. ఈయన ఇక్కడ భుజాన్ని వేసుకుని వీళ్ళు 41A నోటీస్కి కోర్టు ద్వారా ఆన్సర్ చేసి బయటపడ్డారు. ఇలా అంటే తెరాస విస్తృతమైన ప్రయోగమే చేసింది తెలంగాణలో. మరి అది ఉపయోగించలేదు. యథార్థం అంటే నేల విడిచి సాం భుజకీర్తులు రాజులు కూడానండి యుద్ధం చేసేటప్పుడు రాజుల దగ్గర కూడా ఇలా వందిమాగదులు అని ఉంటారండి. వాళ్ళు ఫిజికల్ గా ఉంటారు. ఫిజికల్ గా ఉండగలందా అలాంటి వాటి రాజుకి ఇష్టం కాబట్టి మంత్రులు సైన్యాధిపతులు కూడా వాళ్ళ రూపాన్ని దాలుస్తారు. అంటే వాళ్ళలాగానే మాట్లాడు. రాజు ఎక్కువగా ఈ భుజకీర్తులు చెప్పే వాళ్ళ మాటలకి ఆనందిస్తున్నాడు అని చెప్పి వీళ్ళకి అర్థమయ్యి వీళ్ళు ఆ పని చేయటం మొదలు పెడతారు. మీకు అర్థమైపోయింది. అర్థమైతే అప్పుడు ఏమిటంటే రాజు అరే నిజమేనేమో అనే భ్రాంతిలో ఉంటాడు. ఈ యుద్ధాన్ని మనం గెలిచేస్తామేమో, వీడిదేం పోయింది సైన్యాధ్యక్షుడు రాత్రిపూట కోట తలుపు తీసేస్తే మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి కూడా వీడే సైన్యాధ్యక్షుడు, వీడి కర్మ బాగుంటే వీడే రాజు కూడా అవుతాడు. అంటే మీకు అప్పటిదాకా పొగిడిన ఇప్పుడు బారాసాలో మీరు చూసే ఉంటారు, ఎన్నికల నామినేషన్ల దగ్గరికి టకటక వికెట్లు పడిపోయి అందరూ కూడా కాంగ్రెస్ లోకి దూకి జాయిన్ అయ్యి సీట్లు తెచ్చుకుని గెలిచిన సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ నాయకులందరూ కూడా తిన్నేరులో మాయమైపోతారండి. ఎవరైతే ఈ బోగస్ ప్రచార ఈ సోషల్ మీడియా వారియర్స్ కానీ నిజ వారియర్స్ కానీ మొత్తం అందరూ వాళ్ళు వీళ్ళు లేదు అందరూ మాయమైపోతారు. ప్రభుత్వం అధికారుల అండ ఉంది కాబట్టి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు, కేసు పెట్టలేరు. కేసు పెడితే కేసు తీసుకోరు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విపరీతమైన ప్రచారం చేశారనుకోండి, వాళ్ళ మీద కేసు పెడితే గత ప్రభుత్వ హయాంలో ఆ కేసు తీసుకోకుండా ఆ కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళ మీదే ఎదురు కేసులు పెట్టిన సందర్భాలు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్ అండి. ఇక్కడికి ఇంకొంచెం మొహమాట పడ్డారు ఇక్కడ పోలీసులు. అది చాలా సింపుల్. రండి సార్ వస్తున్నామంటే రండి సార్ అని. ఎవరి మీద సార్ కేసు అంటే పలానా వైసీపీ నాయకుడు మమ్మల్ని కొట్టాడండి, ఇలా కేసు పెట్టండి అని అంటే వైసీపీ నాయకుడు అలాగని వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని రమ్మని ఇలా కేసు పెడుతున్నారండి. అయితే నేనే ముందు కేసు రాసిస్తానని చెప్పి వాళ్ళ కేసు రిజిస్టర్ చేసుకుని వీళ్ళని అక్కడే లాకప్లో వేసిన సందర్భాలు. ఇలాంటివి కోకొల్లలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి. ఈ సోషల్ మీడియా వారియర్స్ టీంని తెలుగుదేశం పార్టీ కనీస స్థాయిలో కూడా మెయింటైన్ చేయలేని పని. అంటే ఎవరున్నా కానీ వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో చిన్న పోస్టు పెట్టినందుకు అరెస్ట్ చేసిన సందర్భాలు అనేకం కనిపించాయి. కానీ ఇది కేసీఆర్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉపయోగించలేదనేది వాస్తవం. ఈ సోషల్ మీడియా వారియర్స్ కి తోడు ఎవరుంటారంటే ఈ వెబ్సైట్స్ ప్రచారం చేసి ఇప్పుడు వైసీపీకి ఉన్నారు, మరి కేసీఆర్ గారికి కూడా ఉన్నారు. ఎనలిస్టులు, ప్రైవేట్ ఎనలిస్టులు, సోషల్ మీడియా ఎనలిస్టులు, వీళ్ళు టీవీ ఛానల్స్ లోనూ కనిపిస్తారు. కానీ యూట్యూబ్ ఛానల్స్ లోను ఫేస్బుక్ లోను ఇప్పుడు నాగేశ్వర్ గారు ఉన్నారండి. ఆ నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీ, ఆయన ఒక పిటిషన్ ఇవ్వచ్చు. ఎన్ని పిటిషన్లు ఇచ్చారు మీరు ఆలోచించండి. ఎవరు? కేసీఆర్ గారికి సలహాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సలహాలు ఇచ్చారు? ఒక కాగితం మీద పేద ప్రజల పక్షాన మీరు ఒక పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు కదా 10 టీవీకి, ఆ టీవీ ఛానల్కి మెయిన్ ఎడిటర్గా కూడా పనిచేశారు కదా. ఆ రాష్ట్రంలో ఏదన్నా మీకు సమస్య అసలు కనిపించలేదా? జస్ట్ యూట్యూబ్లో మాట్లాడటమేనా? ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారు? సుధాకర్ మరణంలో కానీ డాక్టర్ సుధాకర్ ఆయన ఏం అడిగాడు? నిజంగా మీరు నిజంగా వెళ్ళి కనుక్కోండి, ఆయన నిజంగా ఏం అడిగాడు. కిషోర్ మరణం విషయంలో కానివ్వండి,
మరి శంకర్ ఉల్లాస్ సతీమణి విషయంలో కానివ్వండి, ఇలా చిన్న చిన్న వ్యక్తుల, దళితుడు ప్రసాద్ శిరోమణనం కేసులో కానివ్వండి, ఇట్లా అనేకమైన కేసుల విషయంలో మీరు ఏం అడిగారు? కనీసం ప్రజల కోసం, మీ యొక్క ఉన్నతి కోసం, మీరు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎప్పుడు అన్యాయాన్ని తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పమన్నారు. అంటే ధర్మం అనేది అందరికీ ఒకటే. అది నాగేశ్వర్ గారికైనా ఒకటే, నాకైనా ఒకటే, ఇంకొక ఎనలిస్టులకి. వీళ్ళు వెన్నుదన్నుగా ఉంటారన్నమాట ఈ సోషల్ మీడియా వారియర్స్ కి. వాళ్ళు ప్రచారం చేసే భావజాలానికి వీళ్ళంతా కూడా దన్నుగా ఉంటారు. నాగేశ్వర గారు కూడా చెప్తున్నారు, మరి సాయి కూడా చెప్తున్నాడు, కేఎస్ ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు, ఇట్లా చాలా మంది నాయకులు. ఏమైందండి? ఏమైంది? ఇప్పుడు లింగంనేని ఆయన రామ్మోహన్ గారు, ఆయన కేశినేని నాని గారికి సీట్ ఇవ్వన అంతవరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన నాయకుడు. తర్వాత ఆయన సీట్ ఇవ్వడం వేరే వైసీపీలో కలంగానే మానేసి చంద్రబాబు నాయుడు గారు పుట్టుపూర్వోత్తరాలన్నీ ఏకరువు పెడతారు. అంటే ప్రజలు సోషల్ మీడియాలో వీళ్ళు చేసే కార్యకలాపాలను ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉంటారండి. నిశితంగా వాళ్ళు ఫస్ట్ ఏంటంటే, ఏ ఎనలిస్ట్ అయినా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అని అంటే అతను అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, రేపేం మాట్లాడబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము చెప్తా ఉంటాం, మేము ప్రతిపక్షానికే గొంతుగ్గా ఉంటాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ వైసీపీకే గొంతుగ్గా ఉంటాం. మాట్లాడండి, మీరు మాట్లాడే మీ గొంతుకి తప్పకుండా వినిపిస్తాం. ఎవరికి బాగా ఓదాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే వాస్తవ సోషల్ మీడియా ప్రచారాలు ఏ విధంగానూ ఉపయోగపడవు గెలుపుకి అనేది మా నిశ్చితమైన అభిప్రాయం. రెండోది ఏంటంటే, ఇక్కడ అది గెలుపుకు ఉపయోగపడవు అనేది తెలుసుకోలేకపోవటం అవివేకం అండి. అది తెలుసుకోలేకపోయినది కేటీఆర్ గారు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మేము ఇంకో 4 యూట్యూబ్ ఛానల్స్ పెట్టి అబద్ధపు ప్రచారాలని చేసినట్లయితే గెలిచి ఉండేవాళ్ళమేమో. అవసరమేముందండి? నిజమే చెప్పండి. అబద్ధపు ప్రచారం ఎందుకు? పార్లమెంట్ ఎన్నికల్లో నిజం చెప్పారు కదా. మరి 6 నెలల కాలం ఉంది కదా, ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళను పెంచుకున్నారు? మీ సోదర ఛానల్ ఉంది కదా, మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అయాచితంగా ఆయన గెలుస్తాడు అని చెప్పి తండ్రి కొడుకు ఇద్దరు కూడా మరి ప్రచారం చేశారు కదా. అంటే మీరు ప్రచారం చేస్తే అక్కడ గెలిచిపోతాడా? నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఒక స్వామీజీ కూడా చెప్పాడు, అక్కడ హిందూపూర్లో ఆయనకి 130 స్థానాలు వస్తాయని చెప్పాడంట. మరి ఆ స్వామీజీకి ఆ భగవంతుడు కల్లో కనిపించాడో ఎవరి కళ్ళలో కనిపించాడో ఆ దేవుడికి ఆయనకే తెలుసు. కానీ ఇలాంటివన్నీ ట్రాష్ అండి. నిజంగా వీళ్ళు ఈ స్థాయికి రావటమే గొప్పదనం. ప్రజాస్వామ్యంలో ఈ స్థాయి వరకు రావటమే గొప్పదనం. రాజకీయాల్లో అసలు ఎలా 10 years పరిపాలించారు అనేది మీరు ఒకసారి విశ్రాంతంగా కూర్చుని ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా ప్రచారం చేశారు? ఒకసారి నమ్మారు, 2019లో బూచి చూపించారు, నమ్మారు. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలు ఎప్పుడు కూడా చాలా వివేకంగా ఉంటారు. ఒక్కసారి మోసపోతారు, ఒకసారి అవకాశం ఇస్తారు, ఒకసారి మోసపోతారు. అంటే మ్యాక్సిమం 10 years అండి. మీరు బీజేపీ గెలుపును కూడా చూడండి. ఒకసారి గెలిపించారు, అవకాశం ఇచ్చారు బీజేపీకి. రెండవసారి మళ్ళీ ఆ పుల్వామా దాంతో వాళ్ళని మోడీ వేవ్ తోటి వచ్చింది. ఇప్పుడు విచక్షణని ఉపయోగించి వీళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, బీజేపీ రావాలి కానీ కొంత పరిమితిగా రావాలి అని, ఇవ్వద్దు అని చెప్పి ప్రజలు ఎంతో విచక్షణతోటి ఆలోచించారు. కాబట్టి ఈ సోషల్ మీడియా ప్రచారాలన్నీ కూడా దాని మీద ఆధారపడి రాజకీయాలు ఉంటాయి అని అనుకుంటే అది అవివేకం అండి. వీళ్ళ ప్రభావం ఏమాత్రం ఉండదు. ఆ రాజకీయ ఇప్పుడేముంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెరుగుతాం, అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పాత ప్రచారాలు చేసిన వాళ్ళనేమో వాళ్ళు కొడుతున్నారు. అది మంచి సాంప్రదాయం కాదు, తప్పకుండా మనం ఖండించాల్సిందే.
అయితే మరి ఇది వరకు మా మీద అంత తిట్టినప్పుడు మీరేం చేశారు అని అంటారు. అవును అవును అప్పుడు కూడా మనం ఖండించలేకపోయాం. ఎందుకనంటే మన మీదకి ఎక్కడ మీరు రండి సార్ ఒకసారి వచ్చి వివరణ ఇవ్వండి అని అడుగుతారండి పోలీసులు. మనం ఇప్పుడు వెళ్ళి గుంటూరు వెళ్ళి ఆ ఆఫీసులో వివరణ ఇచ్చుకోవాలి ఎందుకు ఖండించాము అనేది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు కూడా విశ్లేషకులు ఎదిరించి మాట్లాడనేది అది యథార్థమైన సంగతి. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరైనా సరే పత్రికలు కానీ అనలిస్టులు కానీ మాట్లాడగలుగుతారు. అంటే ఆ స్వేచ్ఛ కావాలి అని చెప్పి కోరుకున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.